మాకు లాలో చిన్న పదం ఉంది, మన జూనియర్లకు మొదటి దశలో నేర్పే పద్ధతి. క్రైమ్ చేసిన వాడితో పాటుగా ఎయిడింగ్ అండ్ అబెట్టింగ్ అని ఒక పదం అంటాం మేము. వాడి పక్కన ఉన్నవాడు కూడా చెయ్యి అది అన్నవాడు, ఇట్లా చేయని చెప్పినవాడు, ఆ నేరం చేసిన వాడికి సహాయం చేసినవాడు, వీళ్ళందరూ కూడా ఈక్వల్లీ పనిషబుల్. సో ఎవడైనా వేదిక పైన కూర్చుని అమర్ ఖలీద్ జిందాబాద్ అనో, లేకపోతే భారత్ కు టుకుడా టుకుడా కరెంగేనో, ఇండియన్ ఆర్మీ డౌన్ డౌన్ అన్నాడో, ఆ పక్కన మీరు ఉంటే యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ గిల్ట్. కాబట్టి మీరు దేశద్రోహే. ఇక ఇందులో తర్కము పిరకము ఏ వాదం లేదు. నన్ను అంటావా, నేను రామజన్మభూమికి జెండా మోయలేదా, మోసావు మాకేం తెలుసు. ఇక్కడ ఉన్నావు అక్కడ, మా నాన్న మా తాత స్వాతంత్ర సమరయోధుడు గాంధీ గారు కలిసి ప్రయాణం చేశాడు, మాకెందుకు. దేశద్రోహితో పాటు నువ్వు పక్కన నిలబడ్డావు, నువ్వు ఈక్వల్లీ దేశద్రోహి. ఇది సరే. ఇక్కడ అంటే ఎందుకంటున్నా అంటే మాట, ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ఏదైతే ఇది జరుగుతుందో, ఇది ఉద్యమం ఉండడం కూడా చికాకది. ఈ డ్రామా కంపెనీ ఈ 2014 తర్వాత మారినటువంటి భారతదేశపు ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక వ్యవస్థలలో అన్నీ కూడా మనం ఊహించని వేగంతో మనం ముందుకు పోతున్నప్పుడు, ఈ ప్రపంచవ్యాప్తంగా మన పైన ఉన్నటువంటి ప్రత్యర్థి సంఘాలు, శత్రువులు, లేకపోతే మనం పాడైపోవాలి కోరుకునే వాళ్ళు, వాళ్ళకు అనుగుణంగా ఇక్కడ వాళ్ళు ఇచ్చే డబ్బులతో తిని తాగి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కంటగింపు తయారైంది. ఏం చేయాలి? యుద్ధంలో ప్రధాన సూత్రం ఏంటంటే, ప్రత్యర్థి శత్రువు యొక్క రాజులో, సైన్యాధిపతిలో, మంత్రిలో కొట్టేస్తే ఆ సైన్యం బలహీనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు? నరేంద్ర మోడీ. కాబట్టి ఏదైనా ఏం చేసినా నరేంద్ర మోడీని తిట్టాలి, కొట్టాలి, అపహాస్యం చేయాలి, లేకపోతే అవమానపరచాలి, లేకపోతే ఆయన ప్రతిష్టను దిగదార్చాలి. 2, సమూహంగా భారతదేశం అంతా కూడా దీన్ని చేయాలి. ఇవాళ ఆ 21 ఇప్పుడు మొదలైంది కదా, పోయిన అప్పటి నుంచి మొదలు పెడితే ఇవాళ వరకు ఏ రోజైనా ఎక్కడైనా నీటు గురించి మాట్లాడిన సంఘటనలు ఉన్నాయా? నెంబర్ 1. 2, 24 గంటలు 24/7 నువ్వు దేశాన్ని తిడుతుంటివి, నాయకత్వాన్ని తిడుతుంటివి, నేను చంపేస్తా అంటూ ఇందాక మీరు ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా అసభ్య పదములు, చేష్టలు, వికృత చేష్టలు, అసభ్య చేష్టలైనా భరించవచ్చు, వికృతపు చేష్టలనే అన్నా. తర్వాత నీకు చదువు రాదు, నువ్వు ఇంటర్మీడియట్, నువ్వు 10th పాస్ అయ్యి నీకు అసలు నీట్ ఎగ్జామ్, నువ్వు అందరు అడిగితే నీట్ ఫుల్ ఫామ్ ఏంటంటామో చెప్పలేరు, సిబిఎస్ఈ ఫుల్ ఫామ్ అంటే చెప్పలేరు, మరి ఎందుకు వచ్చావమ్మంటే నేను సిటిజన్, మరి ఏం చేస్తావమ్మా తెలియదు. ఒకటి. సో ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తున్నా అండి. సో 2014 తర్వాత భారతదేశంలో ఏం జరిగిందంటే, ఏ చిన్న అవకాశం వచ్చినా మన ప్రగతిని అడ్డుకోవటం కోసం, మన ప్రతిష్టను దెబ్బతీయటం కోసం, మన సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేయటం కోసం, ప్రశ్నించటం కోసం మనలో ఆత్మన్యూనతాభావాన్ని నేను ఆత్మన్యూనత నుంచి ఆత్మవిశ్వాసం వైపు అడుగులేస్తుంటే లేదు అని అంటూ మళ్ళీ మనల్ని ఆత్మన్యూనతలోకి నెట్టడం కోసం. ఇవన్నీ కుట్రలో అంతర్భాగాలు. ఒకప్పుడు ఈ జాతీయవాద శక్తులకు బలం లేనప్పుడు, గొంతుక లేనప్పుడు, లేదా అవతల పక్క వాడు చాలా బలంగా ఉన్నప్పుడు, యూనివర్సిటీలు కేంద్రంగా చేసుకుని మీరు ఏవైతే పాఠాలు చెప్పారో, ఏవైతే శాస్త్ర పద్ధతులు చేశారో, ఏవైతే చారిత్రక ఇవి చూపించారో, ఏవైతే పాఠ్యాంశాలు రాశారో, ఇవన్నీ తప్పు అని వాళ్ళు తేలిపోయింది. ప్రపంచవ్యాప్తమైనటువంటి రొమిల్లా తాపర్ అన్నాడు. ఇవాళ చేసిన ప్రతి శాస్త్ర సాంకేతిక ప్రతిదీ తప్పే, బూతు, తప్పు కూడా కాదు. ఆమె ఎంతమంది చరిత్రకాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుంది అంటే, ఈ భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం మైన్యూట్గా ప్రతి ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి ఇదంతా, వ్యవస్థీకృత నేరం. ఈ వ్యవస్థీకృత క్రైమ్లో మీరు కరెక్ట్ పదం చెప్పారు, చాలా అద్భుతమైన పదం. ఈ వ్యవస్థీకృతమైనటువంటి భారతదేశం పైన జరుగుతున్నటువంటి దాడిలో అందరు కలిశారు. క్రైస్తవులు, ముస్లింలు, సామ్రాజ్యవాద శక్తులు, అంటే భారత వ్యతిరేకంగా, భారత్ను ఆర్థికంగా గుప్పిట్లో పెట్టుకునే వాళ్ళు, భారత్ను రాజ్యాధికారంగా గుప్పిట్లో పెట్టుకోవాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళు, ఈ రకంగా వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి తొత్తులను కూడా అనకూడదు. కమ్యూనిస్టులు అనండి, మావోయిస్టులు అనండి, ఒకప్పుడు నిన్నమొన్నటి వరకు ఆహా ఊహం తుపాకులు పట్టుకు తిరిగిన వాళ్ళందరూ అండి, వీళ్ళందరూ కమ్యూనిస్టు తొత్తులు అంటే మానేశాను నేను. కమ్యూనిస్టు బానిసలు.
భావజాలం చచ్చిపోయినా ఉద్యమం పనికిరాదని తెలిసినా ఇంకా ఈ దింపుడు కళ్ళెం పోరాటం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక క్రమం చెప్తాం, మీకు 3 ఉదాహరణలు చెప్తాం, 3 ఎందుకంటే మనకున్న సమయాభావం, తర్వాత వీటి కారణంగా మిగతా తర్వాత వివరంగా మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు. 2014లో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడి తనకంటూ ఒక అస్తిత్వాన్ని నిర్మాణం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మనకు అనుగుణంగా అక్కడి వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని తీసుకుంటూ ఉన్నటువంటిగా మొత్తం మీద ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు యునైటెడ్ నేషన్స్లో మనకు గౌరవం లభించటము, ప్రపంచ దేశాలు, తర్వాత ప్రపంచ నాయకత్వం మన నాయకత్వాన్ని ఆమోదించడం, అంగీకరించడం, ఈ కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినటువంటి వ్యవస్థలన్నీ కూడా మన ప్రత్యర్థి వ్యవస్థలు. ఏమంటే నా దేశపు వ్యవసాయ రంగం ఎట్లుండాలి, నా దేశపు పౌరసత్వాలు ఎట్లుండాలని నిర్ణయించుకోవాలి నేను, మీరు కాదు. అక్కడెక్కడో వైట్ హౌస్లో కూర్చున్నాడో, ఇక్కడెక్కడో మాస్కోలో కూర్చున్నాడో కాదు, లేకపోతే అక్కడెక్కడో కెనడాలో కూర్చున్నటువంటి ఖలిస్తాన్ వాడో, ఇంకోడో ఆఫ్ఘనిస్తాన్లో కూర్చున్న ఒసామా బిన్ లాడన్లో కాదు. బీజింగ్ నేను ఒక చట్టం తెచ్చుకున్నా. మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి మన సంస్కృతితోటి, మన ధర్మంతో, హైందవ ధర్మంతో, సనాతన ధర్మంతో అనుబంధం కలిగినటువంటి అనేక మంది ప్రజలను అటు బంగ్లాదేశ్లో కానీ, ఇటు పాకిస్తాన్లో కానీ, ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇటు శ్రీలంకలో కానీ, ఈ పొరుగు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఊచకోత కోస్తూ సామూహిక మానభంగాలు చేస్తూ, ఒకరోజు 2 రోజులు కాదు, సామూహిక మానభంగాలు 6 నెలలు ఏడాది తరబడి చేస్తూ అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలు పడగొడుతూ ఉన్నప్పుడు, వాళ్ళు అలో లక్ష్మణాన్ని గతి లేక ఉన్నప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి నా దేశంలో నేను ఆశ్రయిద్దామని అనుకున్నా. ఈ ప్రత్యర్థి వర్గాలు, ఈ శత్రుముఖలు, వీళ్ళు ఎంత సిగ్గుమని అంటే, రోహింగ్యాల కోసం తాపత్రయపడ్డ వాళ్ళు మన రక్తం పంచుకుని పుట్టి మన రాముని, మన కృష్ణుని, మన ఆంజనేయ స్వామిని, మన దుర్గమ్మని, మన కాళికాదేవిని పూజించేటట్టు వాళ్ళు వీళ్ళకి అవసరం లేకపోయారు. వీళ్ళ కోసం నేను ఒక సిఏఏ ఒక చట్టం తెచ్చుకునే, సిటిజన్షిప్ యాక్ట్. నీకేంటి ప్రాబ్లం? నీకు ఎప్పుడూ కూడా నీ సిటిజన్షిప్, నీ పౌరసత్వాన్ని గురించి నేను అనలేదు. ఇక్కడ ఉన్నవాడివి, దాని గురించి నేనే పట్టించుకో. ఆ 6 పొరుగున ఉన్నటువంటి ఆనుకున్నటువంటి దేశాల్లో 6 మతాలకు చెందిన వాళ్ళని తీసుకొస్తాను, వాళ్ళు ఇక్కడ పౌరసత్వం వాళ్ళు నన్నప్పుడు అయినా కాకపోయినా నా డిఎన్ఏ. పాకిస్తాన్ విభజన దేశ విభజన జరిగిన తర్వాత అక్కడ ఉండిపోయారు. ఒకప్పుడు 11% ఉన్న వాళ్ళు ఇవాళ 0.5%కి వచ్చారు. ఎట్లయ్యారు అంటే? వీళ్ళ కోసం నేను చట్టం తీసుకొస్తే నీకేంటి? హౌ ఆర్ యూ కన్సర్న్డ్? ఏడాది పాట నువ్వు ఉద్యమం చేసేది, షాహీన్ బాగ్ మొత్తం నింపావా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? భోజనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బిర్యానీ పొట్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వచ్చిన వాళ్ళందరికీ కూలీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాశ్మీర్లో పిల్లలు రాళ్ళు కొడితే రోజుకి 500. ఇది మన ఇంటికి లేబర్లు తెచ్చుకున్నట్టు, మన ఇంటి నిర్మాణంలో కార్మికులను వాడుకున్నట్టు రాళ్ళు వేస్తే 500, ధర్నాలో పాల్గొంటే 1000, భోజనం బిర్యానీ ఫ్రీ. ఎక్కడి నుంచి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఏం జరిగింది? ఇది ఇందాక మీరు అన్నట్టుగా వాసు గారు, భారతదేశం పైన వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి దాడి ఒకటి. మీకు ఒక చిన్న 2వ ఉదాహరణ చెప్తా. నా దేశపు స్వావలంబన కోసం ప్రతిదీ చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఇక్కడ నా దేశపు స్వావలంబన కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఏ రకంగా నేను వినియోగం చేయగలను, నా రైతులకు ఎట్లా మేలు జరుగుతుంది, నా రైతులకు ఏం చేయగలను అనేటువంటి ఉద్దేశంతో నేను భగవంతుడు ఇచ్చిన విజ్ఞత మేరకు నేను 3 చట్టాలు తీసుకొచ్చాను. రైతు చట్టాలు, రైతులకు అనుగుణంగా ఉండేటట్టు. వాళ్ళ ఉత్పత్తులు ఎక్కడ అమ్ముకోవచ్చు, కనీస మద్దతు ధర ఇంత ఉండాలి, ఆ మద్దతు ధర కూడా వాడు రైతు ఏదైతే పెట్టుబడి పెడతాడో దానికంటే అధికంగానే రావాలి, వాడు బతకాలి కదా రైతు అని. ఏం తప్పుంటే మీరు చెప్పండి. ఎక్కడో కెనడాలో ఉన్నవాడు, ఎక్కడో ఖలిస్తాన్ తీవ్రవాది, ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు ఉద్యమం చేయటం ఏంటి? ఏడాది పాటు నువ్వు ఢిల్లీతోటి ఒక దారి మూసేసావు. అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో అమ్ముకున్నటువంటి ఖాళీ అయిపోయినటువంటి బీరు సీసాలు, మద్యం సీసాలు అమ్ముకుంటే మరో తాజ్మహల్ కట్టచ్చు.